హరికి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ హరికి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రేయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి ఈ కార్యక్రమం చేస్తున్నాము. శ్రీ జ్యోతిష్య నిలయం నుండి వాస్తు గృహ బలయోగ కార్యక్రమం, గృహము ఎలా నిర్మాణం చేసుకోవాలను, ఎలా చేస్తుంటే బాగా డెవలప్మెంట్ వృద్ధి చెందటానికి ఎక్కువ అవకాశం ఉన్నది అనే దాని గురించి చెబుతున్నాను. అందరూ కూడా కృష్ణవాస్తులో 20x20 లేకపోతే 25x25 పెట్టుకొని దాన్ని పతనం చేసుకుంటున్నారు కృష్ణవాస్తులు. అయితే పదమున 8 పెంచి 10 పాల్గొన్న శేషంబు ధనమగు శ్రీనివాస కృష్ణవాస్తులో చెప్పబడినది ఇంటికి ధన రుణం ఆయుష్ అనేది. కానీ కృష్ణవాస్తు అంత సరైనది కాదు, తప్పుగా అనుకోగాకండి. కృష్ణవాస్తు అనేది సరైనది కాదు. మయబ్రహ్మ చేత నిర్మాణము చేయబడినటువంటి మహాకాలామృతములు చెప్పబడినది. మయబ్రహ్మ చేత చెప్పబడిన మహాకాలామృతములు, ఆ మహాకాలామృతములో చెప్పబడినటువంటి కొలతల ప్రకారం చేసుకుంటే ధనము రుణము ఇంటికి ఎంత ఆయుష్యం ఉండాలా, 80 సంవత్సరాల 90 సంవత్సరాల 100 సంవత్సరాల ఆయుష్య ప్రమాణం, ధనము ఎంత సంపాదిస్తే ఎంత నిలబడుతుంది. ఇకపోతే కుటుంబంలో ఉండే భార్య పిల్లలు సంతానము వారి యొక్క కుటుంబం ఎలాగా డెవలప్మెంట్ అవుతుంది అనే దాని గురించి మయబ్రహ్మ చేత చెప్పబడినటువంటి మహాకాలామృతములో చెప్పబడి ఉన్నది. అది మీరు కాస్త అబ్జర్వ్ చేసుకుని ఆ గ్రంథము చేత ఇంటి కొలతలుగా ఇస్తే బ్రహ్మాండమైనటువంటి యోగము అదృష్టము కలిసి వస్తుంది. మీకు ఒకవేళ తెలియకపోయినా కానీ ఆ మహాకాలామృతం మమ్మల్ని సంప్రదించినా కానీ మేము మీకు సంపూర్ణంగా చెప్పగలం. మా నెంబరు 9866803396. నా పేరు హనుమంతరావు స్వామి. సంప్రదించండి. ఇంటి కొలతలు ధనము రుణము అనే దాని గురించి ఏ దిశగా ఎంత కొలత పెట్టుకోవాలా, పరమట దిశ ఉత్తరమ దిశ తూర్పు దిశ దక్షిణము ఎంత కొలతలు పెట్టుకోవాలా, ఎంత ఆయుష్య ఒక్కొక్క పేరును బట్టి ఎంత ఆయుష్య ప్రమాణం పెట్టాలా, ఎంత ధనం సంపాదిస్తే ఎంత ధనం ఉండేది అనేది ఆ వాస్తులో మయబ్రహ్మ వాస్తులో చెప్పబడి ఉన్నది. సుఖినో భవ.